శుక్రాచార్యుల్లో దయ ప్రసరించింది. తాను తాగిన మద్యంలోనే బూడిద రూపంలో పంపటానికి తాను మద్యపానమత్తులో ఉండటమే కారణమని గ్రహించిన శుక్రాచార్యుడు, భూసురులాదిగన్ గల జనులు ఈశ్వర సేవించిరేని ఇది మొదలుగా పాపాశక్తిన్ పతితులగుదురు చేసిది మర్యాద దీనించేసి కొనుడు జనుల్. ఈ రోజు నుంచి బ్రాహ్మణులు మున్నగు జనులు ఈ మద్యాన్ని గాని సేవిస్తే పాపం అంటుకొని దుర్గతి పాలు పొందుతారు. నేనీ కట్టడి చేశాను, ప్రజలందరూ గ్రహించండి అన్నాడు. తన పొట్టలో ఉన్న కచుడిని వెంటనే బ్రతికించమని సంజీవని విద్యను ఆదేశించాడు శుక్రాచార్యుడు. వెంటనే కచుడు బతికాడు. కడుపులోనే ఉండి, ఓ గురుదేవా, నీ అనుగ్రహం వలన దేహాన్ని ప్రాణాన్ని పొందాను. నా అందు దయ ఉంచి నీ కడుపులో నుండి బయటికి వచ్చే మార్గం చెప్పు అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడికి పరిస్థితి అర్థమైంది. కచుడు బయటికి రావాలంటే తన పొట్ట చీల్చుకుని బయటపడాలి, అంటే తాను మరణించడం తథ్యం. కాబట్టి తాను ఈ మృత సంజీవని విద్యను కచుడికి ఉపదేశించి అతను బయటికి వచ్చిన తరువాత తనను బ్రతికించవలసి ఉంటుంది అని నిశ్చయించుకుని కచుడికి మృత సంజీవిని విద్యను ఉపదేశించి తన నాభి రంధ్రం గుండా బయటికి రమ్మన్నాడు. కచుడు ఆ మార్గంలోనే బయటికి వచ్చి చూడగా శుక్రుడు చచ్చిపడి ఉన్నాడు. అప్పుడు కచుడు మృత సంజీవిని విద్య ద్వారా శుక్రుణ్ణి బ్రతికించాడు. ఈ విధంగా ఎన్నో శ్రమదమాదులు కోర్చుకొని అధిక ప్రయత్నంతో మృత సంజీవిని విద్యను పొందగలిగాడు కచుడు. చాలా కాలం తర్వాత దేవలోకానికి వెళ్లేందుకు శుక్రుని వద్ద అనుమతి పొంది వెళ్తూ దేవయానికి కూడా తను దేవలోకానికి పోతున్నానని చెప్పాడు. ఆ వార్త విన్న దేవయాని దుఃఖంతో, నీవును బ్రహ్మచారివి వినీతుడవు, ఏనును కన్యకన్ మహీదేవకులావతంశ రవితేజ వివాహము నీకు నాకు మున్ భావజ శక్తి నైనయది పన్నుగ నన్ను పరిగ్రహింపు సంజీవని తోడా సుహృదయన్ చేయుము నాకు ప్రియంబున్ నావుడున్. బ్రాహ్మణ కులానికి అలంకారమైన వాడా, సూర్యుడి కాంతి వంటి కాంతి కలిగిన ఓ కచుడా, నీవు వినయవంతుడివి, అవివాహితుడవు, నేను కూడా కన్యను. నీకు నాకు ఇంతకు ముందే మన్మధుడి శక్తి చేత పెళ్లి అయిపోయింది, అంటే నేను నిన్ను ప్రేమించడం వలన వివాహం అయిపోయింది. అందుచేత శుక్రుడి దయతో సంజీవిని విద్యతో పాటుగా నన్ను కూడా స్వీకరించి వివాహమాడి నాకు ప్రీతి కలిగించుము అని దేవయాని చెప్పింది. దేవయాని మాటలకు కచుడు కలత చెందాడు. దేవయాని